ప్రకాశం జిల్లా సింగరాయకొండలో చిట్టీల పేరుతో ఘరానా మోసానికి తెరలేపారు. శ్రీనివాసరావు అనే వ్యక్తి 10 కోట్ల రూపాయలకు పైగా దోచేసి రాత్రికి రాత్రే ఊరు వదిలి పారిపోయాడు. ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్ గా సుమారు 50 మందికి పైగా ఉచ్చులో పడి మోసపోయారు. శ్రీనివాసరావు ఫోన్లు సైతం ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి బాధితులు ఇంటికి వెళ్లి చూడగా ఇంటికి తాళాలు వేసి ఉండడంతో మోసాన్ని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఐదో లైన్లో ఉంటున్న కాకుమాని శ్రీనివాసరావు అని అతను గత 10 ఏళ్ళుగా చిట్టీలు ప్రొవిజన్ షాపు నడుపుకుంటూ మూలగుంటపాడులోనే నివాసం ఉంటున్నాడు. ఆయన గత ఒక 6 నెలల కాలం నుండి చిట్టీలు ఎవరికి సరిగ్గా కట్టకుండా చిట్టీ డబ్బులు పాడిన వాళ్ళకి అడిగితే మీకు ఇంట్రెస్ట్ ఇస్తాను, వడ్డీ ఇస్తానని చెప్పి మభ్యపెట్టి ఒక 6 నెలల నుండి ఎవరికి చిట్టీ డబ్బులు కట్టకుండా నేను చిట్టి పడినా నాకు డబ్బులు ఈ నెల ఫిబ్రవరి 10వ తారీఖు ఇస్తానని చెప్పి అతను నమ్మబలికిచ్చి చిట్టి డబ్బులు అడగటం కోసం ఫోన్ చేస్తే గత వారం రోజుల నుండి అతను ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏందని ఎంక్వైరీ చేయగా అతను ఇల్లు కూడా అమ్మేసుకొని వెళ్ళిపోయాడని చెప్పి మాకు తెలిస్తే మేమందరం కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది.